పార్టీ సీనియర్ నాయకులు మన గోవర్ధన్ రెడ్డి గారికి, మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు, పసుపు రైతులకు నా నమస్కారం. ఇవాళ నిజామాబాద్లో అమిత్ షా గారి కార్యక్రమం చూస్తే ఒక సినిమాలో తనికెళ్ళ బరిని డైలాగ్ గుర్తుకొస్తూ ఉన్నది. తనికెళ్ళ బరిని డైలాగ్ ఏంటంటే, మా చెల్లికి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ అని ఒక డైలాగ్ ఉన్నది. ఇవాళ బీజేపీ తీరు కూడా అట్లనే ఉన్నది. ఎందుకంటే ఇంతకుముందే ప్రారంభించినటువంటి పసుపు బోర్డు యొక్క తాత్కాలిక కార్యాలయాన్ని ఇవాళ ఇంకో బిల్డింగ్లోకి మార్చి, అది కూడా కిరాయి బిల్డింగ్లోకి మార్చి, దాన్ని ఈ దేశ హోంమంత్రి అమిత్ షా గారితోటి ప్రారంభోత్సవం చేయించడం అంటే, ఒక తాత్కాలిక కార్యాలయం కిరాయి బిల్డింగ్ దాన్ని రెండోసారి చేయించడం. దీన్ని చూసి ఇవాళ మా నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు, ఈ రాష్ట్రంలోని పసుపు రైతులు అంతా కూడా నవ్వుకుంటా ఉన్నారు. చేసిన దాన్నే మళ్ళీ చేయడం. అయితే పసుపు రైతుకు కావాల్సింది నీ తాత్కాలిక కార్యాలయాలు రెండు సార్ల ప్రారంభోత్సవాలు చేసి రైతుల్ని ఏమార్చడం కాదు. పసుపు రైతుకు కావాల్సింది వారు ఆరుంగాలం కష్టపడి పనిచేసి పండించినటువంటి పసుపుకు మద్దతు ధర కావాలి వాళ్ళకు. అంతేగాని ఈ ఆఫీసులు, ఈ బోర్డులు, అది కూడా తాత్కాలికంగా రెండు సార్లు ప్రారంభోత్సవాలు చేసి ఆ రైతులు ఏమార్చడం అసలే కాదు అని చెప్పి ఈ సందర్భంగానే మనం చేస్తూ ఉన్నా. అయితే ఇవాళ అమిత్ షా గారి ప్రసంగం చూస్తే, సభనేమో పసుపు రైతుల కోసం నేను ఏదో చేశాం అని చెప్పుకునే సభ. ఆ సభలో ఫక్తు రాజకీయాలు తప్పిస్తే, కొద్దిసేపు బీజేపీ ఫెయిల్ అయినటువంటి ఆపరేషన్ సింధూర్ గురించి, అమెరికా ఒత్తుళ్లకు తలొగ్గి పాకిస్తాన్కి గుణపాఠం చెప్పే అవకాశాన్ని వదులుకున్నటువంటి ఆపరేషన్ సింధూర్ గురించి కొద్దిసేపు, ఇంకోసేపు మా మీద పడి ఏడ్చుడు, ఇంకోసేపు నక్సలైట్ల మీద. అంతేగాని పసుపు మద్దతు ధర విషయం కానీ, పసుపు బోర్డుకి నిధుల విషయం కానీ, పసుపు బోర్డుకి ఒక శాశ్వత కార్యాలయ బిల్డింగ్ కానీ, దీని గురించి ఏ ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలే. పసుపు రైతుకు సంబంధించింది ఒక్కటి కూడా కొత్త మాట అదేని మాట్లాడలే. ఫక్తు రాజకీయాలు మాట్లాడడం తప్పిస్తే ఇంకోటి కాదు. అయితే దీని హిస్టరీ ఏంటంటే, మా దగ్గర రైతులు ముఖ్యంగా నిజామాబాద్లో, ఈ తెలంగాణలో నిజామాబాదు, జగిత్యాలు, నిర్మల్ జిల్లా, అట్లనే కొద్దిగా వరంగల్ జిల్లాలో పసుపు పండిస్తారు. ఈ దేశంలో 70% పసుపు ఈ 4 ప్రాంతాల్లోనే పండుతుంది. అయితే దీన్ని బంగారం అంటారు. మా రైతులు పసుపు పండితే, ఇంతకుముందు పసుపు పంటని, వాళ్ళు పండించిన పంటని మార్కెట్లోకి తీసుకుపోయి దాని బదులు, డబ్బు బదులు బంగారం తీసుకొని వచ్చేది ఇంటికి రైతులు. సో అందుకే ఈ పసుపుని బంగారం అంత లక్ష్మీదేవిగా మా రైతులు కొలుస్తారు. రాను రాను ప్రభుత్వాలు పట్టించుకోక, రేట్లు లేక పాపం దిగజారిపోయినాడు మా రైతు. అయితే 4 దశాబ్దాలుగా పసుపు మద్దతు ధర కోసం, పసుపు బోర్డు కోసం పసుపు రైతులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఆ పోరాటాల్లో, ఉద్యమాల్లో మా ప్రాంతం నుంచి నరసింహనాయుడు గారు అని, అట్లనే మా స్వర్గీయ తండ్రి గారు వేముల సురేందర్ రెడ్డి గారు, వీరు నాయకత్వం వహించి పసుపు రైతుల్ని జాగృతం చేసినారు.
అంతకుముందు 2014 నుంచి 2018 దాకా అప్పుడున్న ఎంపీ గారు కవితమ్మ గారు వారితో పాటు మేమందరం ఎమ్మెల్యేలం కూడా ప్రయత్నం చేసినాం. కానీ ఆ మొదటి టర్మ్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మాకు సహకరించలేదు. ఇదంతా కూడా రైతులు జాగృతమై ఉన్నారు, పసుపు బోర్డు కావాలనే కోరికతోటి ఉన్నారు. ఈ ఉద్యమాలు కావచ్చు, అట్లాగే మా ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నిటి వల్ల రైతులు జాగృతమై ఉన్నారు. దీన్ని గమనించి 2019 పార్లమెంట్ ఎలక్షన్లో పోటీ చేసినటువంటి బీజేపీ అభ్యర్థి అరవింద్ గారు నన్ను గెలిపియండి, గెలిచిన 5 రోజుల లోపల పసుపు బోర్డు, పసుపుకు మద్దతు ధర, ఎర్రజొన్నకు మద్దతు ధర, ఈ 3 తెస్తా అని చెప్పి బాండ్ పేపర్ మీద రాసిచ్చి మరీ ఓట్లు అడిగినాడు. మా రైతులు నమ్మినారు, ఆయనకు ఓట్లేసి ఎంపీగా గెలిపించినారు. గెలిచిన తర్వాత 3 సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం లేదు పసుపు బోర్డు వీలు కాదు, సుగంధ ద్రవ్యాల బోర్డు ఏర్పాటు చేస్తాం, అది వరంగల్లో ఉన్నది నిజామాబాద్లో ఏర్పాటు చేస్తామని ఒకసారి ఇట్లా మాటలు మారుస్తూ ఉన్నది. దీంతో రైతులు చాలా వ్యతిరేకించినారు బీజేపీని. అట్లనే అరవింద్ గారిని ఎక్కడికి పోతే అక్కడ నిలదీసినారు. ఇది ఇబ్బంది అవుతుంది రాజకీయంగా అని గమనించి, అంటే 2019లో మాట ఇచ్చి దాదాపు ఒక 4-5 సంవత్సరాల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు 2023 నవంబర్ డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు రైతులు కోపంతో ఉన్నారు, రాజకీయంగా ఇబ్బంది అవుతుంది బీజేపీకి, మాట ఇచ్చి మేము చేయలేకపోయినాము 5 సంవత్సరాలు అని చెప్పి స్వయానా నరేంద్ర మోడీ గారు మహబూబ్నగర్ ఎన్నికల పర్యటనలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటన చేసినాడు. ఎప్పుడు 2023 అక్టోబర్ నవంబర్లో ప్రకటన చేసిండు. అంతే, ఎలక్షన్లు అయిపోయినాయి, 8 సీట్లు బీజేపీ ఎంపీలు గెలిచినారు. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే అరవింద్ మళ్ళా గెలిచినాడు. సంవత్సరం అయిపోయింది, ఉలుకులేదు పలుకులేదు. చివరికి సంవత్సరం తర్వాత 2025 జనవరిలో పీయూష్ గోయల్ గారు, ఆయన వాణిజ్య శాఖ మంత్రి అనౌన్స్ చేసినాడు, పసుపు బోర్డు ఇవాళ ఏర్పాటు చేస్తున్నాం, నిజామాబాద్లో సెంటర్గా ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి అనౌన్స్ చేసినాడు. ఇప్పుడు ఒక 5 సంవత్సరాల తర్వాత, 6 సంవత్సరాల తర్వాత, వాళ్ళు మాట ఇచ్చిన 6 సంవత్సరాల తర్వాత పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని అనౌన్స్ చేసినాడు. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు, ఇందూరులో ప్రధాన కార్యాలయం ప్రారంభం. అంటే 2025 జనవరిలోనే ఇందూరులో పసుపు బోర్డు యొక్క ప్రధాన కార్యాలయం ప్రారంభమైంది. ఇక దాని ఫోటోలు ఢిల్లీలో వల్సవర్ మీటింగ్లో పాల్గొన్నారు. ఎవరెవరు? పీయూష్ గోయల్ గారు, అరవింద్ గారు. 2025 జనవరి. అదే రోజు ఈయన చైర్మన్గా నియమించినారు పల్లె గంగారెడ్డి గారు. ఇగో ఈయన ఆఫీస్లో, అంటే అప్పటికే స్పైసెస్ ఎక్స్టెన్షన్ సెంటర్ ఒకటి ఉంటే నిజామాబాద్లో, ఆ ఎక్స్టెన్షన్ సెంటర్లోనే ఈయన ఆఫీస్ ఏర్పాటు చేసినారు. ఈ పసుపు బోర్డు ఆఫీస్ ఏర్పాటు చేసి ఇక చైర్మన్గా అయినా బాధ్యతలు స్వీకరించినాడు. ఎప్పుడు 25 జనవరిలోనే ఈయన బాధ్యతలు స్వీకరించడం అయిపోయింది. ఆఫీస్ ఓపెనింగ్ అయిపోయింది మొదటిసారి ఒకసారి. ఇక తర్వాత అంటే అప్పటికే ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాల ఎక్స్టెన్షన్ సెంటర్ ఆఫీస్లో మొదటిసారి పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటైంది నిజామాబాద్లో. ఇది నేను చెప్పే పాయింట్. జనవరి 25లో ఏర్పాటు చేసి ఆఫీస్ పసుపు బోర్డు ఏర్పాటైంది. 25 మార్చిలో బడ్జెట్ వచ్చింది. ఆ బడ్జెట్లో రబ్బర్ బోర్డుకు, స్పైసెస్ బోర్డుకు నిధులు కేటాయించింది ఈ బీజేపీ ప్రభుత్వం 25 మార్చిలో వచ్చిన బడ్జెట్లో. కానీ పసుపు బోర్డుకు మాత్రం నిధులు కేటాయించలేదు బడ్జెట్లో. ఓన్లీ ఒక టెంపరీ ఆఫీస్ ఓపెన్ చేసి ఒక చైర్మన్ నిలబెట్టిరు, చైర్మన్ని ఎంపిక చేసిరు, ఆయన కూర్చోబెట్టిరు టేబుల్ కుర్చీల. కానీ ఒక్క పైసా కూడా బడ్జెట్లో నిధులు పెట్టలేదు. ఇక పైసలు లేకుండా బోర్డు ఏం చేయాలి?
అది ఏం చేయలేకపోయింది. దాని రిజల్ట్ ఏమైంది? మొన్న లేటెస్ట్ సీజన్లో పసుపు ధర 70% పసుపు నిజామాబాద్ జిల్లాలో 8,000 10,000 రూపాయలకు క్వింటాల్కు అమ్మాల్సి వచ్చింది రైతులు. జస్ట్ 8,000 to 10,000 70% పసుపు. అప్పుడు ఎవ్వరు కూడా రైతులు ఆందోళన చేస్తే అప్పటికే ఉన్నటువంటి ఈ పసుపు బోర్డు కానీ ఈ బోర్డు చైర్మన్ కానీ ఎవ్వరు కూడా జోక్యం చేసుకోలే. రైతులు ఎవరి పాపన వాళ్ళు పాపం 8,000 10,000 రూపాయలకు అమ్మేసారు. ఇది సాక్ష్యం, ఇది జరిగింది. ఇప్పుడు నా మాట నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు వింటున్నారు. వాళ్ళు ఏం చేయలే. పసుపు బోర్డు ఏర్పాటైనాకనే 8,000 10,000లకు అమ్మారు. ఇట్లా దాంతో రైతులకు తీవ్రంగా బీజేపీ మీద కోపంతో ఉన్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి. ఎట్లా రైతులంతా బీజేపీ మీద కోపంతో ఉన్నారు. ఇప్పుడు ఏదన్నా ఒక డ్రామా కట్టాలి. ఆ డ్రామా కట్టడంలో భాగమే ఇవాళ మళ్ళీ ఇంకోసారి రెండోసారి అమిత్ షా గారితోటి మళ్ళీ బోర్డు కార్యాలయం ప్రారంభం అని చెప్పి ఒక ప్రోగ్రాం తీసుకొని ఏదో చేసినట్టు పసుపు రైతులకు ఇవాళ ఒక మోసం డ్రామా. పోనీ ఆ ప్రోగ్రాంకి నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనున్నా, మా ఎంపీ సురేష్ రెడ్డి గారు ఉన్నారు. ఎవ్వరు మమ్మల్ని పిలవలే. నిన్న రాత్రట ఇంటికి ఎవరితోటో కార్డులు పంపించిపోయారు, కార్డ్స్. మధ్యాహ్నం దానికి సురేష్ రెడ్డి గారు చూసిరు, పాప పిలుస్తారేమో పోదామని. ఎందుకంటే ఆయన పసుపు బోర్డు గురించి పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టినటువంటి వ్యక్తి. ఆయన ఫస్ట్ టైం ఆయన. ఇంతకుముందు కవిత గారు మూవ్ చేసిర్రు, వీరు రాజ్యసభలో వీరు పెట్టిర్రు. అటువంటి ఆయన్ని కూడా దీంట్లో భాగస్వామ్యం చేయలేవాళ్ళు. పోనీ మమ్మల్ని పిలకపోయారు. ఈ డ్రామా కూడా ఎంత విచిత్రం ఉందంటే, ఇప్పుడు మళ్ళీ మొదటి కార్యాలయం షిఫ్ట్ చేసి ఇప్పుడు రెండో కార్యాలయానికి వస్తున్నారు. ఆ రెండో కార్యాలయం కూడా ఏందండి, అది కూడా మళ్ళీ కేసీఆర్ కట్టించినటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో పెట్టిరు. ఇప్పుడు ఆ కార్యాలయం కేసీఆర్ కట్టించినటువంటి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 50,000 55,000 కిరాయి తీసుకొని ఇప్పుడు దాంట్లో పెట్టిరు ఈ కార్యాలయం. దాన్ని రెండోసారి రెండోసారి అంటే రెండోసారి కిరాయింట్లకు మారిన దాన్ని అమిత్ షా గారితో ప్రారంభం చేసిరు ఇప్పుడు వీళ్ళు. అది ఫైనల్గా ఏంటంటే, ఇంత గొప్పగా పసుపు బోర్డు పసుపు రైతుల కోసం ఏం చేసిర్రు వీళ్ళు అంటే, కిరాయి బిల్డింగ్లో కార్యాలయానికి ఓపెనింగ్ చేయడానికి అమిత్ షా గారు వచ్చారు. అంటే పసుపు బోర్డు ఏర్పాటై ఇప్పుడు దాదాపు 6 నెలలు అయింది. 6 నెలల్లో ఒక సంతభవనం కావచ్చు, అట్లా ఏది సమకూర్చుకోలేకపోయారు. చివరికి కేసీఆర్ కట్టించినటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసే వాళ్ళకి దిక్కైంది వాళ్ళ బోర్డు, పసుపు బోర్డు ఆఫీస్కి. ఇది బీజేపీ వాళ్ళ చేతగానితనానికి నిదర్శనం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, సాధారణంగా ఏదన్నా ఒక వాణిజ్య పంటకు బోర్డు ఏర్పాటు చేస్తే ఫస్ట్ దానికి నిధులు ఇవ్వాలి. పసుపు బోర్డుకు నిధులు ఇవ్వలేదు. 2, దానికి ఒక ఎగ్జిక్యూటివ్ బాడీని నియమించాలి. ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే దానికి సెక్రటరీలు ఉంటారు, స్పెషల్ ఆఫీసర్లు ఉంటారు, దానికి ఫీల్డ్లో గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు, టెక్నికల్ ఆఫీసర్స్ ఉంటారు. ఇట్లా చాలామంది సిబ్బందితో కూడినటువంటి బోర్డు ఉండాలి అది పనిచేయాలంటే. ఉదాహరణకు 1981లో కోకోనట్ బోర్డుని ఏర్పాటు చేశారు. అక్కడ 50 మంది సిబ్బందితో ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంటుంది. కోకోనట్ బోర్డులో ఇప్పుడు ఉంది, నేను వెరిఫై చేసిన. ఇక్కడ పసుపు బోర్డులో మాత్రం 6 నెలలు అయింది బోర్డులో ఏర్పాటు చేసి. ఇప్పటికీ ఉన్నది ఎవరంటే చైర్మన్ సెక్రటరీ ఇద్దరే, చైర్మన్ గారు సెక్రటరీ. ఆ ఇద్దరు తప్ప ఇంకొక 3వ వ్యక్తి లేడు. ఇప్పుడు నిధులు లేవు, పనిచేసే సిబ్బంది లేరు. పోనీ బోర్డు ఏ బోర్డుకైనా పాలకవర్గం అని ఒకటి ఉంటుంది. ఆ పాలకవర్గంలో ఆ ప్రాంతానికి చెందినటువంటి ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, పసుపుకు సంబంధించినటువంటి సైంటిస్టులు, పరిశోధన చేసేవారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సీనియర్ ఆఫీసర్సు, ఇట్లా వీళ్ళందరితో కూడా ఒక పాలకవర్గం ఏర్పాటు చేస్తారు. ఇప్పటికీ పాలకవర్గం కూడా లేదు, 6 నెలలు అయింది.
అంటే నిధులు లేవు, సిబ్బంది లేదు, పనిచేసేవాళ్ళు, పాలకవర్గము లేదు, పర్మనెంట్ ఆఫీసు లేదు, టెంపరీ కిరాయి తీసుకున్న కేసీఆర్ కట్టించిన ఆఫీసు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు, వాళ్ళ ఆఫీసు. ఎట్లా పనిచేస్తుంది బోర్డు? దీన్ని బట్టి ఏమై అర్థమవుతున్నది? ఇంకో విషయం, ఈ స్పైస్ బోర్డు కావచ్చు, టొబాకో బోర్డు కావచ్చు, కోకోనట్ బోర్డు కావచ్చు, ఇవన్నీ కూడా పార్లమెంట్లో చట్టం చేయబడి ఏర్పడినటువంటి బోర్డ్స్. కానీ ఈ పసుపు బోర్డు మాత్రం వీళ్ళు కేవలం వాణిజ్య శాఖ మంత్రి సర్కులర్ తోటి ఏర్పాటు చేసినారు దీన్ని. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ కారణాలన్నీ దీన్ని చూస్తే కేవలం వీళ్ళకి రైతుల మీద, పసుపు రైతుల మీద నిబద్ధత ఏం లేదు. వీళ్ళకి కేవలం రాజకీయం చేయడానికి ఏదో ఒక మోసం, డ్రామా, దగ చేస్తున్నారు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. బోర్డు ప్రకటించి ఊరికే చేతులు దులుపుకుంటే సరిపోదు. ఆ బోర్డుకు తగినన్ని నిధులు ఇవ్వాలి. ఆ బోర్డుకు ఎగ్జిక్యూటివ్ బాడీ, కార్యాలయ సిబ్బంది, పనిచేసే స్టాఫ్ని నియమించాలి, పాలకవర్గాన్ని నియమించాలా, శాశ్వత భవనం ఏర్పాటు చేయాలి. పసుపుకి ఇప్పటికీ మద్దతు ధర లేదు. పసుపుకు క్వింటాలకు ఇవాళ సాగు చేసే ఖర్చులు పెరిగినందువల్ల ఇవాళ దాంతో లెక్కేస్తే 3 లక్షల రూపాయలు, 2 లక్షల రూపాయలు పెట్టుబడి అవుతుంది ఎకరానికి రైతుకు. మినిమం 3 లక్షల రూపాయలు ఎకరానికి ఆదాయం వస్తే కానీ 1 లక్ష రూపాయలు మిగులుతుంది. 2 లక్షల పెట్టుబడి పెడితే 1 లక్ష మిగులుతుంది. అది మిగిలాలంటే 15,000 రూపాయలు క్వింటాల్కు పసుపుకు మద్దతు ధర ప్రకటింపజేయాలి. అది వచ్చేలా చూడాలి. ఉట్టి ఏదో బోర్డు పెట్టి కిరాయి బిల్డింగ్లో ఆఫీసులు పెట్టి 2 సార్లు ఓపెనింగ్ చేస్తే సరిపోదు. ఇవి చేస్తేనే రైతుకు లాభం జరుగుతుంది. లేకపోతే ఇప్పుడు ఈ బోర్డు నాలుక గీసుకోవటానికి కూడా పనికిరాదు అని చెప్పి నా భావన. ఎందుకు నేను ఇది మాట అంటున్నా అంటే, ఇప్పుడు మన దేశంలో ప్రస్తుతం కొన్ని కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి. కొబ్బరి, కాఫీ, పొగాకు, అట్లనే జీడి, ఇటువంటి కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి. వీటికి బోర్డ్స్ ఉన్నాయి. అయితే ఈ పంటలకు ఎప్పుడైనా సరైన ధర రాకపోతే, అంటే మద్దతు ధర రాకపోతే మార్కెట్లో, ఈ బోర్డ్స్ ఏం చేస్తాయంటే వాళ్ళే మద్దతు ధరకు రైతుల దగ్గర కొని ఎక్స్పోర్ట్ చేస్తాయి. వాళ్ళే బాధ్యత తీసుకుంటాయి, బోర్డ్సే బాధ్యత తీసుకుంటున్నాయి ఇప్పుడు. అప్పుడు రైతుకు లాభం జరుగుతుంది. పసుపుకు కూడా అట్లనే చేయాలి. పసుపుకి ఎందుకు చేయరు? ఉట్టిగా బోర్డు ఎందుకు పెడుతున్నారు? అప్పుడే నువ్వు బోర్డు పెట్టే లక్ష్యం నెరవేరుతుంది. ఇవాళ అమిత్ షా గారు నిజామాబాద్ మీటింగ్లో పాపం రైతులు ఎదురు చూసినారు. హోంమంత్రి గారు అమిత్ షా గారు పసుపుకు మద్దతు ధర ప్రకటిస్తారేమో, 15,000 రూపాయల మద్దతు ధర ప్రకటిస్తారేమో అని ఆశతో ఎదురు చూసినారు. కానీ ఆ ఊసు కూడా, ఆ మాట కూడా ఎత్తలేదు అమిత్ షా గారు. నిరాశ చెందినారు ఇవాళ నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు, రాష్ట్రంలో ఉన్నటువంటి పసుపు రైతులందరూ కూడా. కాబట్టే నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని, వచ్చే సీజన్ లోపల పసుపుకు 15,000 రూపాయల మద్దతు ధర, క్వింటాల్కు 15,000 రూపాయల మద్దతు ధర ప్రకటించి వచ్చే సీజన్ నుండి వచ్చే పంటని, ఇప్పుడు ఎట్లనైతే వడ్లు ప్రభుత్వమే కొంటున్నదో అట్లా రేటు రాకపోతే, పసుపుకు రేటు రాకపోతే మినిమంగా 15,000 రూపాయలు మద్దతు ధర పెట్టి పసుపు బోర్డే రైతుల దగ్గర నేరుగా పసుపును కొనాలి. అప్పుడే పసుపు పండించే రైతుకు న్యాయం జరుగుతుంది. నువ్వు ఏర్పాటు చేయే బోర్డుకు విలువ ఉంటుంది. లేకపోతే ఇప్పుడు మీరు ఏర్పాటు చేసినటువంటి బోర్డుకు, బోర్డు ఆఫీసుకు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదు. కాబట్టి నేను మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, అమిత్ షా గారు కోరుతా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సీజన్లో, వచ్చే సీజన్ లోపల
పసుపుకు 15,000 రూపాయల మద్దతు ధర ప్రకటించండి. ఒకవేళ మార్కెట్లో 15,000 రూపాయలు క్వింటాల్కు రాకపోతే మీరు ఏర్పాటు చేసినటువంటి బోర్డు ద్వారా ఆ బోర్డుకు తగిన నిధులు ఇవ్వండి. ఇచ్చి మీరు ఏర్పాటు చేసినటువంటి బోర్డు ద్వారా రైతుకు 15,000 రూపాయలు క్వింటాల్కు మద్దతు ధర ఇచ్చి నేరుగా ఎట్లనైతే ఇప్పుడు వడ్లు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టి వడ్లు ఎట్లనైతే కొంటున్నదో ప్రభుత్వం, అట్లా పసుపును కూడా మీరు నేరుగా రైతుల దగ్గర బోర్డే కొనాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, ఇంకొక విషయం, ఈ మధ్యలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని వ్యక్తిగతంగా ఆయనపై నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తూ వస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంక్వైరీ నడుస్తూ ఉన్నది. ఆ ఎంక్వైరీ నడుస్తున్నటువంటి సందర్భంలో కొందరు మీడియా యాజమాన్యం కావచ్చు, కొందరు ప్రతినిధులు కావచ్చు, ఒక సెక్షన్ పడిగట్టుకొని కేటీఆర్ గారి మీద వారి వ్యక్తిగత ప్రతిష్టను మలినపరిచే విధంగా వారి మీద వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ సెక్షన్ ఆఫ్ మీడియా ప్రతినిధులు ఒకవేళ ఇట్లనే ఒక రాజకీయ నాయకుల్లాగా మాట్లాడాలనుకుంటే ఆ జర్నలిజం వదిలేసి రాజకీయాల్లోకి రండి. కానీ జర్నలిజం ముసుగులో మా నాయకులైనటువంటి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని వ్యక్తిగతంగా ఇష్టం వచ్చినట్టు వారి ప్రతిష్ట మసకబారే విధంగా వ్యాఖ్యలు చేస్తామంటే మరి వారికి అభిమానులు ఉంటారు. కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి వేల మంది, లక్షల మంది అభిమానులు ఉంటారు. పార్టీ కార్యకర్తలు ఉంటారు వారికి అభిమానులుగా, ప్రజలు కూడా ఉంటారు వారికి అభిమానులుగా. వారు తిరగబడే ప్రమాదం ఉన్నది మీ మీద. వారి కోపం వస్తుంది సహజంగా. వారి నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా నిరాధారమైనటువంటి నిందలు మోపుతూ వ్యాఖ్యలు చేస్తే ఆ కార్యకర్తలకు, ఆ ప్రజలకు కోపం వస్తుంది. ఆ కోపంలో వారు ఏమైనా చేయొచ్చు. వారికి చట్టాల గురించి ఎక్కువ తెలియవు. ఎందుకంటే పాపం వాళ్ళు అమాయకులు, ప్రజలు, వాళ్ళు కార్యకర్తలు. చట్టం గురించి వారికి ఎక్కువగా తెలియదు. వారు ఏమైనా చేయొచ్చు. కాబట్టి వారికి వచ్చే కోపానికి మీరే బాధ్యులు అవుతారు తప్పిస్తే మేము కాదు. అందుకే మీడియా ముసుగులో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మీరు మీ పరిధులు దాటితే మేము కూడా మా పరిధులు దాటవలసి వస్తుంది, గమనించండి అని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. కాబట్టి ఎవరి పరిధుల్లో వాళ్ళు ఉండడం మంచిది. మీడియా కదా అని చెప్పి ఆ మీడియా ముసుగులో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తాం అనేటువంటి ఆ ఒక సెక్షన్కి, ఆ సెక్షన్ ఆఫ్ మీడియాకి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మీ పరిధిలో మీరు ఉండండి, మీ పరిధిని అతిక్రమించకండి. ఇది మంచిది కాదు అని చెప్పి వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కిసాన్.